సార్ లెక్కలు చాలా ప్రణాళికంగా చేసుకున్నాము. సక్సెస్ అయితే అనుకున్నాం కానీ ఇంత భారీగా సక్సెస్ అయితేనే ఊహించలేదు మేము అసలు. ఓకే రైట్, ఈ అవకాశం ఇచ్చినందుకు మన స్టూడెంట్స్ అండ్ సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై 2005 బ్యాచ్ 10th బ్యాచ్. మరియు మా గురువులందరికీ కూడా నా పాదాభివందనం అండి. వచ్చేసిన ఫ్రెండ్స్ అందరూ కూడా, మిత్రులందరికీ మరియు అదేవిధంగా సన్నిహితులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. 10th క్లాస్లో నాకు బాగా గుర్తు సార్ అంటే శర్మ సార్ గారు మరియు మన పీటీ సార్ గారు. నాకు ఇచ్చిన పేరుదే అంటే పీటీ సార్ గారు తోడు దొంగలను పెట్టారు పేరు ఒకరు. సార్ మీకు గుర్తుందా? నాకు రాజశేఖర్ గారు. అదేవిధంగా శర్మ సార్ నన్ను ఎప్పుడు కోపడుతూ ఉండేవాడు. టార్గెట్ మొత్తం నన్ను చేసేవాడు సార్ ఎప్పుడు కూడా. సార్ చెప్పే వాయిస్ ఎక్కువ, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మీకు అందరికీ గుర్తుంది ఈ వర్డ్, మాత్రం నాకు మాత్రం బాగా గుర్తుంది. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎంచుకోబడిన ప్రజారాజ్యం అని. నాకు అది ఇప్పటికి కూడా గుర్తుంటూనే ఉంటుంది. అదేవిధంగా నేను 2 months స్కూల్ మిస్ అయ్యానండి హెల్త్ ప్రాబ్లం వల్ల. అది సార్ అందరూ కూడా తెలుసు బాగా. నేను ఎగ్జామ్ 1 hour ముందు వచ్చి హాల్ టికెట్ తీసుకున్నాను హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ప్రస్తుతానికి మీకు నా పేరు చెప్పలేదు కదా, చిలకమర్రి వంశీ అండి. నేను సాఫ్ట్వేర్ చేస్తున్నానండి యాక్సెంచర్ కంపెనీలో. ఇంగ్లీష్ మీడియము, వాళ్ళ స్టాండర్డ్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళతో మేము ఆఫీస్లో ఇంగ్లీష్లో మనకి స్టార్టింగ్ బేస్మెంట్ 10th క్లాస్ కాబట్టి మనందరికీ కూడా సార్ ఇచ్చిన ప్రోత్సాహము, వారు చెప్పిన విద్య అన్నీ కూడా మనకు బాగుండబట్టి ఇప్పుడు మనందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నాము. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ సార్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడమ్స్ అందరూ కూడా. మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము పైకి వచ్చాము. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోము. మాకు బేస్మెంట్ గట్టిగా ఉందంటే కారణం కూడా మీరే. మీరు చెప్పిన నీతులు, వాక్యాలు అన్నీ కూడా మాకు బాగా గుర్తున్నాయి. అదేవిధంగా మిమ్మల్ని అంతా ఆఫీస్లో కూడా హేళన చేస్తూ ఉండేవారు. మీది మొత్తం కూడా గవర్నమెంట్ చదువులు కదా, మీకు ఇంగ్లీష్ సరిగా రాకపోయేది, ఏం తెలియపోయేది, మీకు ఏం చెప్పారు మీ సార్ అని చెప్పి అంటుండేవారు. అప్పుడు చెప్పిన వర్డ్ ఏంటంటే, మా సార్ ఇంగ్లీష్ చెప్పకపోవచ్చు కానీ మాకు జీవితం నేర్పారు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి అనే సత్యాన్ని మాకు సార్లు బాగా చెప్పారు. మీకు అది లేదు, మాకు అది ఉంది. దానికి కారణం కూడా అంతా మీరేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా, సార్లకి, మీడియాలకి అందరికి కూడా ఆ యొక్క రుణం మర్చిపోవండి మేము. ఎందుకంటే గురువు లేనిదే శిష్యులు లేరు. గురువు ఎప్పుడు ఆనందపడతారంటే తనకి జీతం పెరిగినప్పుడు, లేకపోతే సాలిపోయినప్పుడు కాదు. తన విద్యార్థి ప్రయోజకుడు అయ్యి తన ముందు నిలబడితే ఆ గురువుకి ఇచ్చే ఆనందం కూడా అది ఎక్కడ చెప్పుకోలేమండి అని మేము అనుకుంటున్నాం. మరి ఈ రోజు మీ అందరం కూడా, అంటే ఒకళ్ళిద్దరు చెప్పలేమండి, అందరం కూడా మంచి స్టేజ్లో ఉన్నాము. అంతా కూడా మీ వల్లే. తర్వాత నాకు 10th బాగా నచ్చింది మ్యాథ్స్ అండి. నావారం బొల్లకొండ రాజశేఖర్ అంటారు. నేను 9th వరకే చదువుకున్నాను. ఆ రోజుల్లో నేను మ్యాథ్స్లో వీకు. ఇప్పుడు చెప్పాడు వాడు తోడు దొంగల్లో నేను నెంబర్ 2. అలా జరిగింది. మ్యాథ్స్లో నేను చాలా వీక్గా ఉండేవాడిని. ఆ రోజుల్లో భాగ్యలక్ష్మి మేడం గారు అనేవారు, అరే మీరు చదువుకోకపోతే ఇంటికాడ మీ అమ్మా నాన్నకి సాయంగా ఉండి వాళ్ళకి ₹1 వెనకే అయిపోయారా, మీరు వేరే పని చూసుకోవచ్చుగా, మీకు ఇంట్రెస్ట్ వచ్చే పనులు అని చెప్పేశారు. అప్పుడు చెప్పిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి వెల్డర్గా సెటిల్ అయ్యాను. వెల్డింగ్ చేయడం వల్ల సైట్ హెడేక్ వచ్చింది. రావడం వల్ల 5 years చేసిన తర్వాత బంద్ చేశాను. రీసెంట్గా ఇప్పుడు 3 years అవుతుంది. ఆటో కొనుక్కొని సొంతంగా ఆటో దొరుకుంటాను ఖమ్మం లోకల్లో. ప్రజెంట్ అయితే ఓకే సార్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓకే సార్. పేరు ఉపేందర్. మీ అందరికీ బాగా తెలుసు, మా ఇంటి పేరు గొట్టం కాబట్టి గొట్ట ఉపేందర్ అంటే అందరికీ బాగా తెలుసు. మీ అందరికి కూడా తెలుసు మేడం. అందరికీ కూడా నా యొక్క పూర్తిగా నా యొక్క వినయవందనాలు. నేను ఒక చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు స్వామి సార్ ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే బాగా నాకు పద్యం బాగా గుర్తుండేది. ఏంటంటే, విద్య నిగూఢ గుప్తమగు విత్తము, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు స్వామి సారు నిజంగా నన్ను చూసినప్పుడు నన్ను చాలా బాధపడి, సారు మీరు ఆ పిల్లల్ని బాధ పెట్టొద్దు, నేనే ఎగ్జామ్ ఫీజు పే చేస్తానని చెప్పి సార్ కట్టారు. నిజంగా వారు ఆ రోజున కట్టకపోతే, నిజంగా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే రాయలేకపోయేవాడిని. అప్పటితో నా చదువు ఆగిపోయేదేమో. అలాగే మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు, మాతృ సమానులు, నాకు అన్ని సబ్జెక్టులో కాకుండా బాగా ఎక్కువ చదివేవాడిని నేను.
కానీ మ్యాథ్స్ అంటే నాకు బాగా భయం అన్నమాట. అప్పుడు మేడం గారు ఒకసారి మా అమ్మ పర్సనల్గా వచ్చి మావాడికి మేడం ఈ లెక్కల సబ్జెక్ట్ అంటే భయం బాగా, దాంట్లో ఫెయిల్ అయిపోతుందని చెప్పి బాధపడుతుందని చెప్పి ఇంటి దగ్గర ఏడిచ్చాను నేను. ఎప్పుడైతే మేడం గారు చెప్పారో ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా మేడం గారి దగ్గర కూర్చోబెట్టుకొని మరి మాత్రికలు, గణన, సాంఖ్యాక శాస్త్రం ఇంకా గుర్తొచ్చాడు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో నుంచి మన ఒక గేయం ఉంది, ఆ గేయాన్ని పాడితే నేను అప్పుడు మన టీచర్స్ నుంచి కొంతమందిని ఏం చేసామంటే న్యాయ నిర్ణేతలు పెట్టిన, అది నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఇందాక నుంచి నేను రిమెంబర్ చేసుకుంటున్నాను, అది నాకు గుర్తుంది బాగా. గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే స్టేజ్ అలంకరించిన మా ఉపాధ్యాయులకు చెప్పేశారు. మళ్ళీ నేను చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలే. మళ్ళీ చెప్పి మరి బోర్గా ఉంటుంది. సేమ్ మ్యాటర్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన. సయ్యద్ జేరింటికి కూడా 2-3 సార్లు బడికి రాకపోతే నేను వెళ్ళిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. వాళ్ళ అక్కయ్య కూడా మన దగ్గరే చదువుకుంది, సీనియర్. నెక్స్ట్ రావాలి తొందరగా. నా పేరు కాశ్మాల శైలజ, మా జగన్నాథపురం. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే ఒక్క స్టూడెంట్ నేను. మా బ్యాచ్లో అక్క వాళ్ళ సీనియర్స్ అందరూ చాలా మంది ఉన్నారు, నేను మాత్రం ఒక్కదాన్నే వచ్చాను. కానీ చాలా బాధపడేదాన్ని. కానీ 10th అయిపోయాక మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఈ స్కూల్లో చదివినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా చదువు ఇంతవరకు పూర్తి అవడానికి మా సార్లు మేడంలో చేసిన కృషి మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను నా లైఫ్లో. మా అక్క వాళ్ళ పాపకి మాత్రం నేను చెప్పేటప్పుడు నాలాగే కొంచెం మ్యాథ్స్ అంటే బాగా చేస్తుందని. ఇంకా అలాగే తెలుగు సారు, హిందీ సార్ లేనందుకు చాలా బాధపడుతున్నాము. అలాగే ఇక్కడున్న సార్లందరూ మేము ఈ స్టేజ్కి రావడానికి చాలా కృషి చేశారు. అలాగే అప్పారావు సార్ అన్నారు, బాయ్స్నే కాదు చదివించడం, గర్ల్స్ని చదివించినప్పుడే మన గర్ల్స్ని చదివించాలి మెయిన్గా అని చెప్పారు. అలాగే మా నాన్నగారు నన్ను ఎక్కడ డ్రాప్ చేయకుండా నేను చదివినంత వరకు చదివించారు. కానీ తన కోరిక మాత్రం నేను తీర్చలేకపోయాను. జాబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు నాన్న, కానీ నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పటి నుంచి జాబ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అది ఏ టైం వరకు అవుతుందో కదా తెలీదు. 2-3 ఇయర్స్లో మ్యాక్సిమం సెటిల్ అవుతానని అనుకుంటున్నాను. ఈ 6 ఇయర్స్ ఖాళీగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. సార్ ఆహ్వాన్ మన నుంచి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది మా సార్ని చూడడానికి కోసమే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉంటారు, కానీ మనకి విద్య నేర్పిన గురువులు అనేది ఎప్పుడు మనకి కనిపించడం అసాధ్యం. కానీ అందరినీ చూసినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఎట్లయితే స్పీడ్గా మాట్లాడావు, ఇంకా ఎవరైనా కనీసం ఇక్కడికి వచ్చి పేరైనా చెప్పేళ్ళండి, మేము అదే సంతోషంగా భావిస్తాం. అమ్మాయిలందరూ కూడా అంతా చాలా హ్యాపీగా ఉంది. అందరు ఫ్రెండ్స్, కానీ అప్పట్లాగా ఎవరు లేరు ఫ్రెండ్స్. టీచర్స్ అలాగే ఉన్నారు. తెలుగు సార్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. ఫస్ట్ నేను గుర్తుపట్టింది తెలుగు సార్నే, తర్వాత పీటీ సార్ని. మేము హైదరాబాద్లో ఉంటాం. మా హస్బెండ్ కంప్యూటర్ హార్డ్వేర్, పాప. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. అమ్మాయిలు, ఆ అబ్బాయిలలో కూడా మాట్లాడలేనటువంటి వాళ్ళు కనీసం వచ్చి పరిచయం చేసుకుంటే మనం లంచ్కి వెళ్ళొచ్చు. వాళ్ళు గైడ్ హాస్పిటల్లో నర్సింగ్ చేస్తున్నాను. ఓకే, ప్రైవేట్ జాబ్. ఓకే, నర్స్ ఫ్రెండ్. షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు కాబట్టి ఆ లంచ్ అనేటటువంటిది అవసరం అని చెప్పారు కాబట్టి ఓకే, అందరం మరి ఓకేనా, రెడీయా మరి? ఓకే.
ముందుగా నన్ను అడిగే ముందు ఆయన చెప్పాడు ఈయన ఎవరో అప్రోచ్ పెట్టిన ముందు ఈయన ఇక్కడే ఉంటాడు ఎందుకు వద్దులే నేను కూడా సరే వద్దు నాకు అసలు చేయడం ఇష్టం లేదు ఆడోడు ఏంటంటే వారం అడిగే తొందరపడి सरकार बना दूं टेबल को तेरी बार बना दूं वैसे तो हूँ बादशाह मैं आज रात तुझे स्टार बना दूं मैं सौ भी काम మంచిగా పడుతుందా ఇరవై పడుతుంది బాగా మంచిగా పడుతుంది తీరా చక్కగా బాగా మంచిగా పడుతుంది అది గౌరవ నాకు కరెక్ట్గా మీ కరెక్ట్గా మీ సార్ పేరేంటి? బాగుంది
అన్ని టేస్ట్ చేసిందే నేను మాట్లాడే చాలు ఇంకేరా పెట్టేవాడు బిర్యానీ రోజు బయట తింటూనే ఉన్నావు. ఉషా గ్రూప్ నిలబడండి గ్రూప్ నిలబడండి మన చాలండి ఫోటో ముందు చార్ తెప్పదే